ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల సరళి చూస్తే మొత్తం 403 స్థానాల్లో భాజపా కూటమి 322 స్థానాల్లో విజయం సాధించింది. మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఎస్పీ కూటమి 54 స్థానాల్లో గెలుపొందింది. ఇక బీఎస్పీ 19 స్థానాల్లో గెలుపు సాధించింది. 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 5 స్థానాల్లో గెలుపు సాధించారు. ఇక ఉత్తరాఖండ్ ఎన్నికల ఫలితాల సరళి చూస్తే మొత్తం 70 స్థానాల్లో భాజపా కూటమి ఉత్తరాఖండ్ ఎన్నికల ఫలితాల సరళి చూస్తే మొత్తం 70 స్థానాల్లో భాజపా 57 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ 11 స్థానాల్లో గెలుపొందింది. ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. ఇక పంజాబ్ ఎన్నికల ఫలితాల సరళి చూస్తే కాంగ్రెస్ 77 స్థానాల్లో గెలుపొందింది. ఎస్ఏడి 18 స్థానాల్లో గెలుపొందింది. ఆప్ 20 స్థానాల్లో గెలుపొందింది. ఇతరులు 2 స్థానాలు గెలుపొందారు. ఇక గోవా ఎన్నికల ఫలితాల సరళి చూస్తే మొత్తం 40 స్థానాలకు గాను కాంగ్రెస్ కూటమి 19 స్థానాల్లో గెలుపొందింది. భాజపా కూటమి 14 స్థానాల్లో గెలుపొందింది. ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు. ఇక ఎంజీపీ కూటమి 3 స్థానాల్లో గెలుపొందింది. ఇక మణిపూర్ ఎన్నికల ఫలితాల సరళి చూస్తే మొత్తం 60 స్థానాలకు గాను కాంగ్రెస్ 25 స్థానాల్లో గెలుపొందింది. 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. భాజపా 21 స్థానాలు గెలుపొందింది. ఇతరులు 11 స్థానాల్లో గెలుపొందారు.